అసలు పంచకర్మ అంటే ఏంటి అని చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనే పదం వినగానే పంచకర్మ అనేది ఒక్కటే చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అసలు పంచకర్మ అంటే ఏంటి? పేరుకు తగ్గట్టే పంచకర్మలు ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసినట్టు మసాజ్ పంచకర్మ అయితే కాదు. చాలామంది స్పాలలో తీసుకునే మసాజ్‌ని పంచకర్మ తీసుకున్నామని చెప్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ చాలా తప్పు. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ 5 కర్మలు మన ఆయుర్వేదంలో మెయిన్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. ఒకటి వచ్చేసి వమనం. వమనం అంటే మనకి ఏవే దోషాలైతే ఉన్నాయో ఛాతీ భాగంలో, తల ప్రదేశంలో ఉన్న దోషాలన్నిటిని కూడా వామిటింగ్ ప్రొసీజర్ ద్వారా బయటకు పంపించడం అనేది జరుగుతుంది. రెండో ప్రొసీజర్ ఏంటంటే విరేచనం అని అంటాం. జీర్ణాశయంలో, పిత్తకోశంలో, లార్జ్ ఇంటెస్టైన్ వీటిలో ఏ దోషాలైతే ఉన్నాయో వీటిని మనం విరేచనాల ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది. మూడోది బస్తీ. బస్తీ అంటే మనం మలం వెళ్ళే ప్రదేశం నుంచి, గుద ప్రదేశం నుంచి మందులు అనేది లోపలికి పుష్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు అనంటే ఓన్లీ కాన్స్టిపేషన్ క్లియర్ అవ్వడం కోసం అయితే కాదు. మనకి మందులు అక్కడ నుంచి అబ్సార్ప్షన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం మందులను అనేది పంపిస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే లివర్ బైపాస్ మెటబాలిజం అని ఒకటి ఉంటుంది. అంటే మనం నోట్లోంచి తీసుకునే ఆహారం ప్రతిదీ కూడా లివర్కి వెళ్ళి లివర్ ఓకే అని చెప్తేనే మిగతా శరీర భాగాలకి అందుతుంది. కానీ గుద ప్రదేశం నుంచి మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకు ఒక ప్రయోగం ఏమిటంటే లివర్కి వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం ఇచ్చే మందులన్నీ కూడా డైరెక్ట్గా అబ్జార్బ్ అయిపోయి మన డిసీజ్ని ట్రీట్ చేసే దాంట్లో కీలకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నాలుగోది ఏంటంటే నస్యం. నస్యం అంటే ముక్కు రంధ్రాల నుంచి డ్రాప్స్ వేయడం. అది ఆయిల్ అయినా అవ్వచ్చు, మనం వేరే మెడిసిన్ నుంచి తీసిన స్వరసాలైనా అయి ఉండొచ్చు. సో దీనివల్ల మనకి తలనొప్పి లేదా సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటినన్నిటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఐదోది ఏంటంటే రక్తమోక్షణం అని అంటాం. చెడు రక్తం వల్ల మనకు కలిగే వ్యాధులు ఎన్నో. అలాంటి వాటికి ఆయుర్వేదాలో చికిత్స రక్తమోక్షణం అని అంటాం. ఎక్కడ ఏ భాగంలో అయితే మనకి చెడు రక్తం ఉంది అని మనం తెలుసుకుంటామో ఆ భాగం నుంచి రక్తాన్ని కొంచెం తీస్తూ ఉంటాం. వివిధ రకాలైన రక్తమోక్షణం ప్రొసీజర్స్ ఉంటాయి. ఐదోది జలౌకవచరణ. అంటే జలగల ద్వారా రక్తాన్ని పీల్చి చెడు రక్తాన్ని బయటకి పంపించే ఒక ప్రొసీజర్ అనమాట. దీనివల్ల చెడు రక్తం వల్ల కలిగే వ్యాధులన్నీ కూడా నయం అవుతూ ఉంటాయి. ఇది పంచకర్మ అంటే.